హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి సందడి. ఇవాళ ఒక సూపర్ స్నాక్ అనమాట. పిల్లలకి సూపర్ నచ్చుతది. చాలా క్రంచీగా ఉంటది. చూసేద్దాం ఇప్పుడు ఇది. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఒక స్పూన్ ఘీ వేసుకొని దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నామన్నమాట. జీడిపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అవి మంచిగా ఫ్రై చేయాలి. మరీ మాడిపోకుండా దోరగా వేగేలాగా వేయించుకొని తీసుకొని పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. అవి పక్కన ఒక గిన్నెలో వేసుకొని నెక్స్ట్ ఇందులో ఫూల్ మక్కాన ఉంటది కదా! మనం తామర గింజలు అంటాం. వేసుకోవాలి. నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానవి. ఒక 50 గ్రామ్స్ తీసుకొని వాటిని ఫ్రై చేయాలి. అవి మంచిగా ఫ్రై చేయాలి దోరగా. ఫ్రై చేసిన తర్వాత ఒక నార్మల్ ప్యాన్‌లో మెజర్ చేసే కప్స్ ఉంటాయి కదా! దాంతో ఒక కప్ తీసుకొని, ఆ చిన్న కప్పు, ఆ కప్పు నిండా నువ్వులేసుకోవాలనమాట. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. పక్కన వేరే బండిలో ఏంటంటే బెల్లం ఏసుకొని, బెల్లం పౌడర్ ఒక కప్పేసుకున్నా నేను. ఒక కప్పు బెల్లం పౌడర్ ఏసుకొని దాంట్లో ఏం వాటర్ అవసరం లేదు. వాటర్ అవసరం లేదు. దాన్ని జస్ట్ హీట్ చేస్తే అది మెల్ట్ అయిపోతది. అది మెల్ట్ అయిన తర్వాత ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడకబెట్టాలనమాట. అది ఉడకబెట్టిన తర్వాత అది చూసుకోవాలి మనం పాకం వచ్చిందా లేదా అని. వాటర్ ఏయం కాబట్టి తొందరగానే వచ్చేస్తది 2 మినిట్స్‌లో. పాకం వచ్చిన తర్వాత ఈ ఫూల్ మకానా అంతా అందులో వేసేసుకొని ప్రతి దానికి పట్టేలాగా కలుపుకోవాలనమాట. అవంతా మంచిగా బాగా మిక్స్ చేసుకొని, తర్వాత ఫ్రై చేసిన జీడిపప్పులు పెట్టాం కదా పక్కన, అవి కూడా ఇందులో వేసేసుకొని, పైనుంచి నువ్వులు వేపించాం కదా! వేపిన నువ్వులు కూడా పైనుంచి వేసేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో బాదాము అవి కూడా వేసుకోవచ్చు. పంప్కిన్ గుమ్మడి గింజలు ఉంటాయి కదా! అవి, మెలన్ సీడ్స్ అవి గూడా వేసుకొని కలుపుకుంటే అవన్నీ వేసుకొని అది పాకం చల్లారిపోతది. గట్టిగా అయిపోతది తొందరగా. అందుకని ఫాస్ట్‌గా కలిపేసుకోవాలి. ఇది పాకమంతా ఇవి ఈట్లికి పట్టేసిన తర్వాత ఈ తామర గింజలకి, ఫూల్ మకానాకి అవి చాలా క్రిస్పీగా అయిపోతాయి. ఇలా అంటే మొత్తం మంచి భలే ఉంటాయి అవి. స్నాక్ పిల్లలు ఒకేసారి మొత్తం తినేస్తారు. స్టోర్ చేసుకుంటే మనకి ఉంటాయి. స్కూల్‌కెళ్ళే పిల్లలకి స్నాక్ చాలా బావుంటది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.